ఇక్కడ కూర్చున్న వ్యక్తి పేరు సాఫ్ట్వేర్ సోమరాజు. సాఫ్ట్వేర్ జాబ్ అనే స్కామ్ కి గురైన బాధితుడు. అసలు ఏం జరిగిందో సోమరాజు మాటల్లో తెలుసుకుందాం. అవి నేను కాలేజ్ చదివే రోజులు. నచ్చింది చదువుకుంటూ సంతోషంగా ఉండేవాడిని. జీవితం చాలా సాఫీగా నడిచేది. నో స్ట్రెస్, నో టెన్షన్. అసలు మీరు సాఫ్ట్వేర్ మొత్తం ఎలా అయ్యారు సార్? మై రిలేటివ్స్ గేవ్ దిస్ ఐడియా. బంధువులు నాకు ఈ ఆలోచన ఇచ్చారు. నువ్వు బీటెక్ చేసి మంచి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుంటే నీకు నచ్చింది కొనుక్కోవచ్చు, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, నో స్ట్రెస్, లైఫ్ సెట్ అన్నారు. నో ఇట్ ఈస్. మరి ఆ తర్వాత ఏమైంది సార్? ఇనిషియల్లీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. మొదట్లో అంతా బాగానే ఉండేది. మంచి ఆఫీస్, మంచి టీమ్మేట్స్, మంచి అమ్మాయిలు. ఆ తర్వాత మెల్లగా అమ్మాయిలు పరిచయం అయ్యారు. పార్టీలంటూ, పబ్బులంటూ తీసుకెళ్ళమనేవారు. క్రెడిట్ కార్డులంటూ, స్లైస్ అంటూ విచ్చలవిడిగా గోకేవాడిని. నెల ఆఖరు వచ్చేసరికి అది కట్టలేక వాళ్ళని వీళ్ళని అడుక్కోవాల్సి వచ్చేది. యాజ్ పర్ క్రెడిట్ కార్డ్ సర్వే ప్రకారం 50లో 100 మంది స్కామ్ కు గురవుతున్నారు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, సాఫ్ట్వేర్ ముత్యం ట్రస్ట్ కి నెలకి కేవలం 50,000 రూపాయలు సాయం చేసి మీరు ఒక సాఫ్ట్వేర్ ముత్యాన్ని కాపాడగలరు.